రేవంత్ రెడ్డి దగ్గరికి అందరు సీఎంలు అందరూ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రధానమైనటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో జరిగిన మీటింగ్లో అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని రాఘవేంద్ర సర్టిఫై చేశారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుందన్నారు. దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడానికి స్వాగతిస్తున్నానన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నామని ప్రకటించారు. అదే సమయంలో యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున, ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందంటూ నాగార్జున తేల్చి చెప్పారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలని మా కోరిక అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. అలాగే చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దంటూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి సూచించారు. ఇక మీద బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం వైఖరితో ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పేశారట. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని కూడా రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారట. అయితే ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని ఈ సందర్భంగా మురళీమోహన్ ఆయనకి హితవు చెప్పారట. సంజయ్ థియేటర్ గట్ట మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజులో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కూడా కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేస్తున్నాము. నేను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి పరిస్థితుల్లో సహకరించమని కోరారట. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ చూస్తున్నానని శ్యాంప్రసాద్ రెడ్డి, హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఓవరాల్గా అయితే రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకున్నట్టయితే ఏమీ కనిపించట్లేదు.